అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. 3వ వచనం, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పిరి. 4వ వచనం, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చారని చెప్పాను. 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. 6వ వచనం, తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. 7వ వచనం, వారందరూ ఇంచుమించు 12 పురుషులు. 8వ వచనం, తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. 9వ వచనం, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తురుమ్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 10వ వచనం, 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. 12వ వచనం, అతని శరీరమునకు తగిలిన చేతి గడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 14వ వచనం, యూదుడైన స్కేవాయ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. 15వ వచనం, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరిని అడగక. 16వ వచనం, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడెను. 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. 20వ వచనం, ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. 21వ వచనం, ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమును వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. 22వ వచనం, అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి, ఎరస్తు అని వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. 23వ వచనం, ఆ కాలం ముందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగారు. 24వ వచనం, ఎలాగనగా దెమెత్రియను ఒక కంసాలి అర్తిమేదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. 25వ వచనం, అతడు వారిని అట్టి జీవమును బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. 26వ వచనం, అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము దాదాపు ఆసియానంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియున్నారు. 27వ వచనం, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయేగాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా దేశమందును భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. 28వ వచనం, వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. 29వ వచనం, పట్టణము బహుగలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చెరబడిరి. 30వ వచనం, పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. 31వ వచనం, మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని ఎదుకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. 32వ వచనం,
ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగన కొందరు అలాగన కేకలు వేసిరి. తామెందు నిమిత్తం కూడుకునిరో చాలా మందికి తెలియలేదు. 33వ వచనం. అప్పుడు యూదులు అలెగ్జాందరును ముందుకు త్రోయగా కొందరు సమూహముల నుండి అతన్ని ఎదురికి తెచ్చిరి. అలెగ్జాందరు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకునే వల్లని ఉండెను. 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. 35వ వచనం. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము అర్తమి మహాదేవికిని జుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకులై ఉన్నదని తెలియని వాడేవాడు. 36వ వచనం. ఈ సంగతులు నిరాపేక్షమైనవి గనుక మీరు శాంతం కలిగి ఏదియూ ఆతురపడి చేయకుండా అవశ్యము. 37వ వచనం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపును లేదు. 38వ వచనం. దేమేత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్నడలా న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వాద్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. 40వ వచనం. మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయం వచ్చున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణం చెప్పదాలమని వారితో అనెను. 41వ వచనం. అతడు ఇలాగ చెప్పి సభను ముగించాను. ప్రైజ్ ది లార్డ్.